సుక్సుకు రైలు వస్తుంది ఆగినాక ఎక్కండి జోజో పాప ఎడబాకు లడ్డు మిఠాయి తినిపిత్తా ఇటువంటి పాటలన్నీ మనకు నానమ్మలు అమ్మమ్మలు చెప్పంగా విన్నాం పుస్తకాలలో కూడా చదువుకున్నాం కదా. అయితే నిజంగానే సుక్సుకు బండి ఆగిపోతున్నదట. ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర 100 రోజుల ప్రమాణం ఈ సుక్సుకు రైలు రాకపోకలు బంద్ అవుతున్నాయట. ఆగో ఎక్కడన్నా ఈ ముచ్చట అంటే మన తెలంగాణలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లల్లో 100 రోజులకు మీదకించే ఈ సుక్సుకు రైళ్ళ రాకపోకలను బంద్ చేస్తున్నారు. మరి ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదయ్యా దక్షిణ మధ్య రైల్వే అంటే వార్త తెత్త కదా, నేను మీరే చూడుండ్రి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఏగవంతంగా అవుతున్నాయుల్లా అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈ స్టేషన్ను తీర్చిదిద్దేందుకు గత కొంతకాలం సంది పనులు మొదలైనవి జరుగుతున్నాయి. అద్భుతంగా ఏకంగా ముందుకు తీసుకుపోతున్నారు రైల్వే అధికారులు అన్న సంగతులు ముచ్చట్లు మనం వార్తలల్లో ధమాకాల చెప్పుకున్నాం. అయితే కేంద్ర సర్కార్ ఇందుకోసానికని చెప్పి 100 కోట్ల రూపాయలను నిధులను కేటాయింపు చేసింది. అయితే ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే శాఖ ఎటువంటి ఇబ్బందులు పబ్లిక్ కావద్దని చెప్పి ప్రయాణికులకు తక్లీఫులు లేకుండా చూసేటట్టుగా మంచిగానే జరుపుకుంటూ వచ్చింది పనులను. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఏకంగా స్టార్ట్ అవుతూని మూసివేసే నిర్ణయం తీసుకున్నారయ్యా. అన్ని ప్లాట్ఫామ్లో కూడా మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే పబ్లిక్ రాక పోకడ గట్టిగా ఉన్నాయి. ప్రయాణికులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇక ఆధుకరణలో భాగంగా 6 ప్లాట్ఫామ్లను అయితే రైల్వే శాఖ అధికారులు బంద్ చేసిండ్రు. ఇక ముఖ్యమైన కొన్ని రైళ్లు ఉంటాయి కదా, షిర్లపల్లి, కాజిగూడ, నాంపల్లికి ఇంకో కొన్ని రైళ్లను మరలన చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటన చేసింది. ఇక దగ్గర 100 రోజుల పాటు ఈ 6 ప్లాట్ఫామ్లను బంద్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది దక్షిణ మధ్య రైల్వే పెద్ద అధికారులు. ఇక ఏదేమైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడు హైదరాబాద్ పుట్టినప్పుడు పుట్టిందో ఏందో తెలియదు కానీ చాలా పడావు పడి ఉన్నది. ఇక ఇప్పుడు అత్యాధునికంగా చాలా కొత్తగా గొప్పగా అన్ని ఇప్పుడున్నటువంటి కొత్త అంగులను తయారు చేపించి ఈ ట్రెండ్కు తగ్గట్టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట కొంత సంబరమే అనిపించినా కూడా కానీ ఇన్ని రోజులు అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టకుండా మనం ఎట్లా ఎత్తురా భగవంతుడా అనుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కేంద్ర సర్కారు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద గింత పెద్దగా ఫోకస్ పెట్టి అభివృద్ధి కోసం ఈ విధంగా పనులను చేపిస్తున్నదనంటే చాలా గొప్ప ముచ్చట అని చెప్పి మత్తు తారీఫ్ చేయబట్టినరు. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు.